హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 124. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిపించి పాండవుల వద్దకు వెళ్ళి ఉచితాసలు చేసి యుద్ధం వద్దు అని కోరుకోమని చెప్తాడు. ఆ తర్వాత ధర్మరాజు సంజయుడికి మధ్యన ఒక వాదన జరుగుతుంది. ఆ తర్వాత మాకు ధర్మం చెప్పేవాడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు మేము వింటాము అని చెప్పి కూర్చుంటాడు ధర్మరాజు. ఆ తర్వాత కృష్ణుడు ఏం చెప్పాడన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శ్రీకృష్ణుడు లేచి, సంజయ, నేను ఎల్లప్పుడూ పాండవుల శుభం కోరుకుంటాను. ధృతరాష్ట్రుడు కూడా తన పుత్రపౌత్రులు మేలు కోరేవాడు. అతనికి కీడు తలపెట్టడం భావ్యం కాదు. అతడు ఇప్పుడు తెలివి తెచ్చుకొని పాండవులను పరామర్శించడానికి నిన్ను పంపాడు. నీవు కూడా నీకు తోచిన ధర్మాన్ని వినయంగా చెప్పావు. నీవు చెప్పిన శాంతి వచనాలు మాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. పైకి చూస్తే అంతా సవ్యంగా ఉన్నప్పటికీ ధర్మరాజు మాటల వలన సంధి పొసగదని తెలుస్తూనే ఉంది. ధర్మరాజు మాట కూడా సరైనది. దుర్యోధనుడు దుర్మదాంధుడు. అతని తండ్రి ధృతరాష్ట్రుడు ఎలాంటివాడో మనకు తెలుసు కదా. ధృతరాష్ట్రుని యొక్క తీపి మాటలు, ఆదరింపు గురించి నీవు ఎంతో గొప్పగా చెప్పావు. వాటితో తృప్తిపడే పాండవులు తమ రాజ్యాన్ని అడగకుండా ఉంటారా? గతాన్ని తవ్వుకోకుండా ధర్మరాజు ఓర్పు వహించి కౌరవులతో కూడా గౌరవంగా బతకాలనుకుంటున్నాడు పాండవులు. అది వారి గొప్పతనం, కారుణ్యము. లోకాచార ప్రకారం సంక్రమించవలసిన తమ తండ్రి రాజ్యభాగం ఇవ్వను అంటే వారు విధి లేక యుద్ధానికి సన్నద్ధం అవ్వడం ద్రోహం అవుతుందా? సంజయ, ఇలా ఒక పక్క అవమానాలు సహిస్తూ పొగిడించుకుంటూ దీనంగా బతకడం కంటే యుద్ధం చెయ్యడమే మేలు అని నాకు అనిపిస్తుంది. యుద్ధము క్షత్రియులకు ధర్మం కదా అని నిన్ను ధర్మరాజు అడిగాడు కదా. ద్విజులకు వారి వారి కర్మలను నిర్దేశించినప్పుడు ధర్మశాస్త్రవేత్తలు క్షత్రియులు ఇవ్వడమే కానీ తీసుకునివారు కాదు, ఒకరిని వేడుకొని వారు కాదు అని చెప్పడం లోకంలో అందరికీ తెలుసు. పైగా క్షత్రియులు వర్ణాశ్రమ ధర్మంలో రక్షింపవలసిన వారు. అట్టి క్షత్రియులు నిజధర్మాన్ని వదులుకుంటారా? అదీ కాకుండా తాము న్యాయంగా సంపాదించుకున్న ఆస్తిని, తమకు మిగిలిన సంపదను అనుభవించు ధర్మ మార్గంలో జీవిస్తున్న వారికి ఇతరులు అన్యాయం చేసే అలాంటి వారి కోసం కదా ఈ ధర్మాలను నిర్ణయించబడింది. సంజయ, ఇప్పుడు నీవు ఇక్కడ పలికిన ధర్మములు కౌరవులకు చెప్పవలదా? వారే కదా రాబో పరిణామాలకు విస్మరించి దుర్మార్గంగా ప్రవర్తించింది. అదీను కాక నిండు సభలో 1000 మంది ఎదుట దుర్మార్గంగా ద్రౌపది వలువలు ఉడదీస్తుంటే వారు ఎంతటి తులువులో తెలుస్తూ ఉంది కదా. లోకంలో జూదమాడరా? జూదంలో ఓడిపోయిన వారిని ఇలాగే చేస్తున్నారా? చెప్పు సంజయ అని నిలదీశాడు కృష్ణుడు. శ్రీకృష్ణ, నీవు కూడా ఎలాంటి విషయాలను మనసులో పెట్టుకుంటే కార్యం ఎలా సఫలం అవుతుంది చెప్పు అని అన్నాడు సంజయుడు. దానికి మరలా కృష్ణుడు, మరి ఆ రోజు సభలో భీష్మ, ద్రోణ, కృపాచార్యులు మొదలగు వృద్ధులు ఉన్నారు కదా, వారెందుకు నోరు మెదపలేదు? ఆ ధృతరాష్ట్రుడు కూడా కొడుకులను పల్లెత్తి మాట అనలేదే? ఆ రోజే కనుక ధృతరాష్ట్రుడు వారిని వారించి ఉంటే నేను కాదు లోకం అంతా సంతోషించేది కదా. దుర్మార్గుడైన దుశ్శాసనుడు తిట్టుకుంటూ ద్రౌపదిని నిండు కొలువులోకి ఈడ్చుకుంటూ వస్తుంటే మామగారైన ధృతరాష్ట్రుడు ఎలా సహించగలిగాడు? ద్రౌపది ఏడుపు అతనికి వినబడలేదా? వినబడ్డా ఎలా ఓర్చుకున్నాడు? ఇప్పుడు తగుదనమ్మా అంటూ వారి క్షేమం కొనుక్కోవడానికి దూతగా నిన్ను ఎలా పంపాడు? ఒక స్త్రీని జుట్టు పట్టుకొని సభలో ఈడ్చుకుని వస్తుంటే అది మంచిది కాదు అని తెలుసు కూడా సభలో వారంతా మిన్నకుంటే ఆమె తనకు తానే రక్షించుకుంది. అందుకని ఆమెకు అవమానం జరగలేదు కాబట్టి కౌరవులు బతికిపోయారు. పాండవులు ఇలాంటి అవమానాలు సహించవలసిందేనా? సంజయ, ఆనాడు నువ్వు కూడా సభలో ఉన్నావు కదా. చెవుల్లో సోలాలు పొడిచినట్టు కర్ణుడు మాట్లాడిన మాటలు నువ్వు వినలేదా? ఇక్కడ నీ భర్తలు లేరు, నీ జూదములో నిన్ను ఓడిపోయి నిన్ను విడిచిపెట్టేశారు. ఈ సభలో నీకు నచ్చిన మగాడిని భర్తగా వెతుక్కో అని నాడు కర్ణుడు అనలేదా? కర్ణుడి మాటలు తన హృదయంలో సరముల మాదిరి నాటుకోగా దుర్భర వేదన అనుభవిస్తున్న ద్రౌపదిని చూసి ఎవరన్నా ఓదార్చారా? నువ్వే చెప్పు. అంతేకాక దుశ్శాసనుడు నీకు భర్తలు ఉండి లేనట్టే ఇక్కడ పౌరుషం ఉన్న మగాడెవరు అని హేళన చేశాడు కదా. నిజమే సంజయ, పాండవులు అప్రయోజకులే. కానీ ఆ మాటలు అనడం వల్ల వారికి ఏమి ప్రయోజనం కలిగింది? ఆ తర్వాత అన్న మాటలు సభలో
చెప్పవలసినవి కావు. కాబట్టి ఈ సంధి పొసగదు. అయినప్పటికీ నేను పాండవులను ప్రార్థించి ఒప్పిస్తాను. హస్తినాపురానికి వస్తాను. కౌరవులకు బుద్ధి చెప్తాను. నా మాటలకు ఒప్పుకొని వారు రాజ్యభాగము పాండవులకు ఇస్తే బ్రతికిపోతారు. నా మాటలు మన్నించి పాండవులకు అన్యాయం చెయ్యరని ఆశిస్తున్నాను. అలా కాకుండా ఏమన్నా కుటిలోపాయాలు పన్నితే పాండవ బాణాగ్నికి ఆహుతి అవుతారు. వారి కుటిలత్వము, వారి దురాశ వారిని నాశనం చేస్తుంది. ఇది తథ్యము. సంజయ, మరొక్క మాట. సుయోధనుడు రోషంతో కూడిన మహావృక్షము. అందులో కాండము కర్ణుడు, కొమ్మలు శకుని, వాటిని పుట్టిన దుష్ఫలములు దుశ్శాసనుడు, దానికి మూలం వేరు ధృతరాష్ట్రుడు. కానీ ఇక్కడ ధర్మరాజు ధర్మము అనే మహావృక్షము, దానికి కాండము అర్జునుడు, భీముడు శాఖోపశాఖలు, నకుల సహదేవులు పుష్పములు ఫలములు. ఆ మహావృక్షమునకు మూలము సద్బ్రాహ్మణులు, వేదములు. ఈర్ష్యాయసులు వదిలిపెట్టి వీటి రెండిట్లో ఏదో మంచిదో నువ్వే చెప్పు. ధృతరాష్ట్రుడు, అతని కుమారులు మహారణ్యము అయితే అందులో తిరిగే సింహాలు పాండవులు. సింహాలు లేని అడవిని కొట్టేస్తారు. అడవిని వదిని సింహం బతకలేవు. కాబట్టి కురు పాండవులు ఒకరినొకరు ఆశ్రయించుకుని జీవించాలి. ధృతరాష్ట్రుడు కూడా పాండవులను తమ కుమారుల మాదిరి చూడాలి, ఆదరించాలి. అప్పుడు పాండవులు కూడా కౌరవులను అనుసరించుకొని ఉంటారు. కావున ఈ పని మీద నేను హస్తినాపురానికి వస్తాను. అతడు నా మాటలకు ఒప్పుకుంటాడో లేదో చూస్తాను. దానిని బట్టి కర్తవ్యం నిర్ణయిస్తాను. ఈ విషయం నీవు ధృతరాష్ట్రునికి చెప్పు అని అన్నాడు కృష్ణుడు ఆవేశంగా. శ్రీకృష్ణుడు చెప్పినదంతా విన్నాడు సంజయుడు. అలా అయితే మరీ మంచిది. నేను వచ్చిన పని సఫలం అయినది అనుకుంటాను అని భీమార్జున, నకుల సహదేవులను, సాత్యకి, ద్రుపద మహారాజు, విరాట్ రాజులను చూసి, అయ్యా, అందరూ నాకు అనుజ్ఞ ఇవ్వండి, నేను పోయి వచ్చేదనను అని పలికిన పలుకులతో ఏమీ తప్పులేదు కదా అని ధర్మరాజు వైపు చూశాడు. దానికి ధర్మజుడు, సంజయ, అందరూ వింటూ ఉండగా నీవు చెప్పిన మాటల్లో ఒక్క మాట కూడా అనుచితము అయినది లేదు. నీ నోటి నుండి అవినీతి, అధర్మ మాటలు అసలే రావు కదా. మాకు నీవు ఒకటి, విదురుడు ఒకటి కాదు కదా. నీకు ఉన్న వినయము, నేర్పు మరొకరికి ఉంటాయా? నీవు హస్తినాపురానికి పోయి తాత భీష్మునకు, గురుడు ద్రోణుడికి, కృపాచార్యునికి నా నమస్కారాలు తెలుపు. మా తండ్రి ధృతరాష్ట్రునికి నా నమస్కారాలు తెలుపు. సుయోధనుని క్షేమము అడిగానని చెప్పు. దుశ్శాసని కుశలము అడిగానని చెప్పు. విదురుణ్ణి, శల్యుణ్ణి వినయంగా అడిగానని చెప్పు. నా స్నేహితుడు అశ్వత్థామను అక్కడిని చేర్చుకున్నానని చెప్పు. బాహ్లికుని, సోమదత్తుని, భూరిశ్రవుని ప్రియంగా పలకరించానని చెప్పు. మరియు అక్కడ ఉన్న వృద్ధులైన రాజులకు, కృతవర్మకు, కర్ణ, శకుని, సైంధవుడు మొదలగు వారితో మాతో యుద్ధం చేయడానికి వచ్చిన సకల దేశాధీశులు ఎవరికి తగ్గట్టు వారికి వినయంగా, బంధుప్రీతితో, వాత్సల్యంతో, సముచిత రీతిలో నా ప్రణామములు నా బదులుగా అందజేయుము. దాసాధీశునులను ఉపేక్షించకుండా మేము శత్రువులను జయించి వారిని ఆదరించేదమని చెప్పుము. తర్వాత నా తండ్రి ధృతరాష్ట్రుడు సభలో ఉండగా నా మాటలుగా ఈ విధంగా చెప్పు. అనగా, నీ దయ వలన మేము సుఖంగా ఉన్నాము. మాకు మా బాల్యంలోనే మా తండ్రి గారి రాజ్యభాగం మాకు ఇచ్చి మమ్మల్ని దయతో కాపాడావు. నీవు సంతన వంశను కాపాడుతున్నావు. ఈనాడు కూడా నీ ఇష్టప్రకారం పొందు చేసి అధర్మమును, చావును తొలగించినవి ఈ జనము, రాజులు, బ్రాహ్మణులు నిన్ను ప్రస్తుతిస్తున్నారు. మా తాత భీష్ముడితో ఇంత అవమానము జరిగిన పాండవులు శాంతి కామకులు అయ్యి యుద్ధము అనే మాట తలపెట్టరని చెప్పుము. సుయోధనుడితో, మేము అత్యంత బలవంతులమై కూడా రాజ్యము నుండి వెళ్ళగొట్టిన మీ వెర్రితనము, అడవుల్లో కూడా మమ్మల్ని బాధలు పెట్టాలి దురుసుతనము, నిండు సభలో పాండవపతిని అవమానించిన నీ తులమతనము ధర్మరాజు సహించాడని చెప్పు. అతని సోదరులను అనవసర యుద్ధంలో మరణించవద్దని చెప్పుము. ఇతరులకు సొత్తును ఆశించకుండా వారి రాజ్యభాగం వారికి ఇచ్చి అందరం కలిసి బతుకుదామని చెప్పు. మేము యుద్ధము జోలికి పోకుండా పొందుకోరుటకు తనకే మేలు అని చెప్పు. సుయోధనుడికి అతని దురాశ గురించి ఎవరూ చెప్పనక్కర్లేదు, నేను చెప్పవలసి వస్తుంది. సుయోధనుని వైపు మహావీరులు ఉండవచ్చు, కానీ మా పక్కన ధర్మం ఉంది. ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని యుద్ధంలో గెలవడం కష్టం. నేను భీమార్జునులకే కాదు, సుయోధనుడికి కూడా పెద్దవాడిని. కాబట్టి నా మాట మన్నించి నా శాంతి మార్గాన్ని సాగనిచ్చి యుద్ధం జోలికి పోకుండా ఎవరి రాజ్యం వారు అనుభవిస్తూ సుఖంగా ఉందాము. ఇది పెద్దలకు, ప్రజలకు, బుద్ధిమంతులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఒకవేళ మాకు అర్ధరాజ్యం ఇవ్వలేకపోయినా కుశస్థలము, వృక్షస్థలము, వాసంతి, వారణావతము ఇచ్చి మా అన్నదమ్ములకు నిలువ నీడ కల్పించమని చెప్పుము.
దానివలన సర్వజనులకు శాంతి, బంధుమిత్రులకు సౌభాగ్యం కలుగుతుందని చెప్పు. దానివలన కురు, పాంచాల, యాదవ, మత్స్యదేశంలో వారు పరస్పర ప్రీతిపాత్రులే బతుకుదురు అని చెప్పుము అని అన్నయు నా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు సుయోధనునికి విశదంగా చెప్పుము అని పలికాడు ధర్మరాజు. దానికి సంజయుడు, దేవా, మీరు ఆనతిచ్చిన ప్రకారం చెప్తాను. మీ తండ్రి గారు నీకు మీ తమ్ముళ్లకు వాసుదేవునికి ప్రియ కలిగేటట్టు చేస్తాడు అని విశ్వసిస్తాను అని చెప్పాడు. అర్జునుడు సంజయుని చూసి, మిత్రమా, నీవు మాకు బాల్యమిత్రుడు, నీ మంచిదనము మాకు తెలియదా? ఆనాడు ధర్మరాజు దయాగుణము అనే అంకుశముతోనే భీముడు అనే మదగజాన్ని ఆపగలిగాడు. ఈరోజు అదే జరుగుతుంది. ఇంకా సుయోధనునికి విచారం ఎందుకు ఉంటుంది చెప్పు, వెళ్ళిరా అని పలికాడు. అందరి దగ్గర సెలవు తీసుకొని సంజయుడు హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.